హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శశీస్ ఫుడేహాలిక్. హ్యాపీ ఉగాది అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఉగాది రోజు నేనేం పెద్ద ఐటమ్స్ చేయట్లేదండి. అయితే నేను రెగ్యులర్గా చేసేది మాత్రం ఒక ఐటమ్ అండి, మామిడికాయ పులిహార. మామిడికాయ పులిహార జనరల్గా పులిహార అందరూ చేసుకుంటారు, కానీ నేను మాత్రం ఉగాదికి కంపల్సరీగా నేను చేసేది మామిడికాయ పులిహార అండి. నేను ప్రతి పండగకి ప్రతి ఉగాదికి నేను మామిడికాయ పులిహార కంపల్సరీగా చేస్తాను. సో ఈరోజు నేను మామిడికాయ పులిహార ఎలా చేసుకోవాలి ఏంటి, ఎంత ఈజీగా చేసుకోవచ్చు అన్నది మీకు చూపిస్తానండి. ఏం లేదండి, ఇంకా చింతపండు పులిహార అయితే చింతపండు నానబెట్టాలి, దాన్ని ఉడకబెట్టాలి, ఇవన్నీ ఉంటుందండి. దీనికైతే అది ఏమీ అవసరం లేదు, ఈజీగా చేసుకోవచ్చు. నేనేం చేశానంటే అండి, ఈరోజు రైస్ అది కూడా కుక్ చేసి పెట్టేసుకున్నాను. దానికి పులిహోరకి కావాల్సింది చూపిస్తున్నానండి. మనకి రైస్ ఎలాగా మీకు తెలుసు కదా. సో కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు, వేరుశనగ పలుకులు, కొంచెం బెల్లం తీసుకున్నాను మామిడికాయ కాబట్టి. అలాగే మామిడికాయ అండి, ఆవాలు, జీలకర్ర, దీంతో పాటు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నప్పుడు చూపిస్తాను, పోపు పెట్టినప్పుడు చూపిస్తాను. అలాగే ఎంతెంత కొలతలు తీసుకున్నాను అన్నది కూడా మీకు చెప్తున్నానండి. బియ్యం నేను ఓన్లీ ఒక గ్లాసు తీసుకున్నానండి. గ్లాస్ బియ్యంకి నేను ఇది ఈ మాత్రం సైజు ఒక మామిడికాయ అండి, ఈ మాత్రం సైజు ఒక మామిడికాయ, ఈ మాత్రం సైజు ఒక మామిడికాయ, 2 మామిడికాయలు తీసుకున్నానండి. ఒక పెద్దది, ఒక చిన్నది. అలాగే ఇవన్నీ కూడా మనకి అంచనా బట్టి అండి. నేనైతే పావుకి ఇది 8 నుంచి 10 మిరపకాయలు వేసుకుంటానండి. అలాగే అల్లం ఒక 50 గ్రామ్స్లా తీసుకున్నాను. కరివేపాకు, ఇది మనకు వేరుశనగ పలుకులు మన ఇష్టం అండి, మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కొంతమంది చాలా తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. సో మన ఇష్టం బట్టి మనం వేసుకొని చేసుకోవడమేనండి. ఇప్పుడు నేను దాంతోపాటు హింగువ, కొంచెం హింగు వేసుకుంటే ఏంటంటే మీకు చాలా బాగుంటుందండి. అండ్ మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్నా కూడా అంత పెద్దగా మనకి ఎఫెక్ట్ ఉండదండి. సో దానివల్ల ఇప్పుడు మనం ఇదిగోనండి, ఆల్రెడీ ఆయిల్ వేట్ చేసుకుని పెట్టుకున్నాను మన పులిహార పోపుకి. అలాగే ఇంకొక చూసారు కదండి, ఈ స్పూన్తోని ఒక 2 చెంచాలు వేసుకోండి. ఇందులోని మినపప్పు, శనగపప్పు, మీకు ఇదివరకు కూడా నేను చెప్పాను కదండి, ముందు డ్రై ఐటమ్స్ వేసేసుకోవాలండి అందులోని. సో ముందు మినపప్పు, శనగపప్పు వేసాను, తర్వాత వేరుశనగ పలుకు. అలాగే నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇందులోని అల్లం, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ కూడా వేసేసుకుంటామండి. సో మనకి మామిడికాయ ఎప్పుడు వేస్తాము అనేది ఒక డౌట్ మీకు వస్తుంది. సో అది మీకు చెప్తానండి. సో ఇవన్నీ ముందు వేసేసుకుంటాం. బెల్లం వేయమండి, బెల్లం లాస్ట్కి. మీకు పులిహోరలో ఎప్పుడైనా బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎవరు వేయము జనరల్గా, ఎందుకంటే పులుపుకి ఎప్పుడు మీకు నేను ఇదివరకు కూడా నేను ఏమైనా పులుసుల్లో కానీ చేసినప్పుడు మీకు చెప్పాను, చిన్న పులుపు ఉన్నప్పుడు కొంచెం స్వీట్ వేసుకుంటే బాగుంటుందండి అని చెప్పాను మీకు. సో అలాగే అందుకనే నేను మామిడికాయ పులిహోరలో కూడా చిన్న బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేగుతుంది కదండి, కొంచెం వేగిపోయాక మీకు చూపిస్తానండి. సో ఇదిగోనండి, చూసారు కదా మొత్తం వేగిపోయింది. సో ఇందులోనే మనం ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాము, తగినంత సాల్ట్. సో మా ఇంట్లో కొంచెం తక్కువ సాల్ట్ తింటాం కాబట్టి నేను ఓన్లీ ఈ చిన్న స్పూన్తో 2.5 స్పూన్స్ వేస్తున్నానండి. మీకు సరిపోయినంత మీరు వేసుకోవచ్చు. అలాగే ఇంగువ కొంచెం, జస్ట్ ఇంగు కొంచెమే వేసుకుంటామండి, ఎక్కువ వేసుకోకూడదు ఇంగు కూడా. అలాగే ఇందులోనే ఇప్పుడు బెల్లం ఉంచాం కదా, ఇది కూడా వేసేసుకుందామండి. వేసుకున్నాక కొంచెం ఇలాగా కలిపేసి ఇప్పుడు మనం మామిడికాయ నేను చెప్పాను కదండి, తురుముకొని పెట్టుకున్నాను, చూసారు కదా మీరు. ఈ మామిడికాయ పచ్చిది కూడా వేసుకోవచ్చండి, కానీ కొంచెం ఇలాగా నూనెలో వేసుకున్నాం అనుకోండి మీకు ఒక 2 days వరకు ఉంటుందండి. అదే మీకు పచ్చిదైతే మీకు ఒక్క రోజే ఉంటుందండి. సో ఇది కొంచెం ఇలాగా వేడిగా ఉన్నప్పుడు, నూనె వేడిగా ఉన్నప్పుడే ఇందులోనే ఈ మామిడికాయని వేసేసుకుందామండి. జస్ట్ వేసేసుకొని మనం కలిపేసుకోవడమే. ఎక్కువసేపు ఇందులోనే ఆయిల్లో వేపకూడదండి దీన్ని, ఎందుకంటే మనం ఎక్కువసేపు వేపేమనుకోండి ఇది మీకు బాగా దీనిగా అయిపోతుంది, వగర్లాగా అయిపోతుంది. సో అందుకని చెప్పి జస్ట్ ఇలాగా హీట్ అవ్వడానికని ఇలా వేసేసుకొని మనం ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను కదండి, కొంచెం పసుపు, కొంచెం శనగపప్పు వేసేసి నేను కుక్ చేసి పెట్టుకున్నానండి అది రైస్. సో ఇప్పుడు మనం ఇది తీసుకెళ్ళి అందులోనే కలిపేసుకోవడమేనండి. కలిపినప్పుడు మీకు చూపిస్తానండి. చూసారు కదండి, వేగిపోయింది కదా. ఇప్పుడు బంద్ చేసేసి మనం అందులో కలిపేసుకుందాం అండి. చూసారు కదండి, ఇదిగో వేసేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది ఇలాగా రైస్ మధ్యలో చిన్న కన్నంలా చేసుకుని మనం పులిహోర కలుపుకునేటట్టే దీనికి కూడా ఇలాగా కొంతసేపు వదిలేయాలండి. ఇలాగా రైస్తో కప్పేసి దానికి ఏమవుతుందంటేనండి, రైస్లో ఉన్నది మొత్తం అంతా కూడా ఈ మామిడికాయ పులుపు కానీ ఏదైనా కూడా రైస్కి బాగా పడుతుందండి. సో ఒక్క 5 minutes దీన్ని కలిపేసాక మీకు మళ్ళీ చూపిస్తానండి అది ఎలా ఉంది ఏంటి అన్నది మీకు చూపిస్తాను. సో పులిహోరకి మనం పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు కలిపేసుకుందాం చక్కగా. చూడండి, చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో. సో ఇలా మీరు చేసుకోవచ్చండి. నేను మొత్తం పులిహోర అంతా కలిపాక మీకు చూపిస్తానండి, మళ్ళీ ప్లేట్లో తీసుకున్నాక మీకు చూపిస్తాను.
ఇదండి ప్లేట్లో వేసాక మీకు చూపిస్తాను అన్నాను కదండి, నా ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహార. చూసారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. సో మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని తినండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తినిపించండి. ఎలా ఉందో టేస్ట్ నాకు మీరు టేస్ట్ చేశాక నాకు చెప్పండి. అలాగే మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ బాయ్.